ఇప్పటికిప్పుడు ఒక 4 పెరిగింది సార్. 130 సార్ అలా టాబ్లెట్స్ వేసుకున్నాను. రిలాక్స్ ఉంటాను. రిలాక్స్ ఉంటుందంటే టెన్షన్కి ఒక 5 ప్రాక్టీస్ కోసం అంటే సిటిఎస్ low BP type. ಈಗ ರಿಸಲ್ಟ್ ತಕ್ಷಣ అంటే 1 to 2 వీక్స్ సిరిసిల్ల డిస్టిక్లో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న పేరు చంద్రయ్య అండి. నాకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు నేను డైరెక్ట్ స్టేట్ అవే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తాను. ఇక డాక్టర్స్ యొక్క సర్వీస్ బాగుంటుందని నాకు తెలుసు. సో రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నాకు లైఫ్ ఎండేంజర్ ప్రాబ్లం వచ్చిందండి. November 26, 5th రోజు స్టేట్ అవే ఇట్లా చెస్ట్ బర్నింగ్ వస్తున్నాయని చెప్పేసి డాక్టర్ గారికి, సంతోష్ డాక్టర్ గారికి కాల్ చేసి చెప్పగానే వెంటనే మీరు రండి సార్ అని చెప్పని నన్ను ఐసీయూలో అడ్మిట్ చేసినారు. వెంటనే ఈసీ తీసినారు. ఈసీ తీసిన తర్వాత డాక్టర్ ఆకాష్ గారు కూడా దాంట్లో పార్టిసిపేట్ అయినారు. వెంటనే వాళ్ళు ఏం చెప్పారంటే కండిషన్ వెరీ సీరియస్గా ఉన్నది, ఐఆర్ సెంటర్కు షిఫ్ట్ చేయాలని చెప్పేసి అన్నారు. తీరా చూస్తే ఏంటంటే కండిషన్ సీరియస్ అంటే నేను మా గర్భాల నేను అడిగాను, ఏంటి డాక్టర్స్ గారు వాళ్ళు మాట్లాడుతున్నారు కండిషన్ సీరియస్ అంటున్నారంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నది, హార్ట్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది అని చెప్పేసి అంటే నేను యశోదకు పోయాను. లాస్ట్ అక్కడ పోయిన తర్వాత యాంజియోగ్రామ్ వాళ్ళు చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళు 2 బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయినాయని చెప్పారు. అందులో ఒకదానికి ట్యూబ్ వేశారు, ఆ ట్యూబ్ ద్వారా క్లియర్ చేసినారు బెలూన్ ద్వారా. నెక్స్ట్ ఇంకొకటి స్టెంట్ వేయడం జరిగింది. సో మనం అనుకుంటాం జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ట్రీట్మెంట్ సరిగ్గా ఉండదు లేదని చెప్పేసి. ఎంత చిన్న ప్రాబ్లం ఉన్నా మనం ఇన్ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే డాక్టర్స్ సరిగ్గా చూస్తారు. మనం లాస్ట్కి సీరియస్గా అయిపోయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసి డాక్టర్స్ మీద వాళ్ళ మెడ మీద కత్తి పెట్టినట్టు చూడమంటే డాక్టర్స్ కూడా డయాగ్నోస్ చేయాలి. మనకి ఏం జబ్బున్నా చేస్తే కానీ వాళ్ళు మనకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేరు. నాకు తెలిసినంత వరకు సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్ ఈజ్ ద బెస్ట్ హాస్పిటల్ అని నేను అనుకుంటున్నాను. నేను చూసిన గవర్నమెంట్ హాస్పిటల్ లోపల లాస్ట్ 4 years నుంచి నేను ప్రతి చెకప్ కూడా స్టేట్ అవే ఇక్కడికి వస్తున్నాను. డాక్టర్ సంతోష్ గారు ఉంటారు, వారు కన్సర్న్ డాక్టర్స్ అందరినీ పిలిపించి కూడా ట్రీట్మెంట్ ప్రాపర్గా చేయిస్తారు. నాకు తెలిసినంత వరకు నాకు సెకండ్ సర్వైవల్ అంటే 2వ లైఫ్ ఇచ్చినప్పుడు డాక్టర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా వాళ్ళ కొలీగ్ డాక్టర్స్ అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఎవరైనా కానీ పబ్లిక్ నిర్భయంగా రండి. ఇక్కడ వేరే అపోహ ఉంటుంది, డబ్బులు తీసుకుంటారు, లంచం అడుగుతారు, అంత నాన్సెన్స్ అది. ఎట్టి బస్సులో గవర్నమెంట్ సర్వీస్ చేసేవాళ్ళు ఉండదు. మీకు బయట పోతే డబ్బులు చాలా లాగడానికి ఆస్కారం ఉన్నది. ఎందుకంటే బయట వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు, రకరకాల టెస్టులు చేయిస్తారు. చేయించిన తర్వాతనే ఒక కన్క్లూజన్కి వచ్చి వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి డబ్బులు చాలా వస్తాయి. అనవసరంగా డబ్బులు మీరు పెట్టుకోకుండా బయట గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే నా యొక్క అడ్వైజ్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. November 26 నాడు మార్నింగ్ 7:38కి చంద్రశేఖర్ సార్కి కొంచెం చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చింది. సార్ ఏమనుకున్నారంటే గ్యాస్ కావచ్చు అని చెప్పండి. అక్కడ ఫోన్ చేస్తే సార్ వెంటనే రండి అంటే సార్ అరౌండ్ 9:30కి వచ్చారు. చూస్తే మనం ఈసీజీ తీసాము. ఈసీజీలో అది కొంచెం కొరోనరీ ఆర్టరీ డిసీజ్ లాగా అనిపించింది. అందులో మనకి ఏబిఆర్లో ఎలివేషన్ ఉంటే వెంటనే ఇది పోస్ట్ ఎంఐ కావచ్చు అని అనుకొని మేము డయాగ్నోస్ చేసి వెంటనే మా డాక్టర్ క్రాంతి సార్ అండ్ డాక్టర్ ఆకాష్ గారు, నేను, డాక్టర్ సంతోష్ ముగ్గురం కలిసి డయాగ్నోస్ చేసి సార్కి స్టెబిలైజ్ చేసాం. యాంటీప్లేట్లెట్స్, క్లోపిడాగ్రల్, ఎకోస్ప్రిన్, అటోవాస్టాటిన్, తర్వాత నైట్రేట్స్ ఇచ్చాము. మళ్ళీ లోలో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ ఇచ్చాము. అయితే అది ఇమీడియట్ ఆల్రెడీ కొంచెం స్టార్ట్ అయ్యి కొంచెం టైం పట్టింది కాబట్టి ఆమెకు థ్రాంబోలైజ్ చేయలేదు. సో మోర్ దెన్ విండో పీరియడ్ దాటిపోయింది అప్పటికి, అందుకని థ్రాంబోలైజ్ చేయలేదు. చేయక సార్ చెప్తే సార్కి ఆరోగ్య భద్రత ఉందని సార్ ఆరోగ్య భద్రత కింద మనం
మనకి హాస్పిటల్స్లో ఆరోగ్య భద్రత ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటా అన్నారు. సో అప్పుడు హైదరాబాద్కి వెళ్ళి చేస్తే అక్కడ డయాగ్నోస్ చేసి డబుల్ వెజిల్ డిసీజ్ డయాగ్నోస్ అయింది. డబుల్ వెజిల్ డిసీజ్ బ్లాక్ డయాగ్నోసిస్ అయ్యి ఎల్ఏడి లెఫ్ట్ కొరడరీ ఆర్టరీ డిసీజ్కి బ్లాక్ ఉండి దానికి వాళ్ళు ఫస్ట్ రోజు స్టెబిలైజ్ చేసి మళ్ళీ తర్వాత సెకండ్ రోజు స్టెంట్ వేసి తర్వాత ఒక 2-3 డేస్ ఉంచుకొని డిశ్చార్జ్ అయ్యారు. తర్వాత సార్ ఫాలోఅప్లో ఉన్నారు. ఇక్కడ సార్ యాంటీప్లేట్లెట్స్ వాడుతున్నారు, క్లోపిడాగ్రల్, ఆస్పిరిన్, అట్రోస్టాటిన్ వాడుతున్నారు. ఈరోజు మళ్ళీ ఆఫ్టర్ 1.5 month తర్వాత మళ్ళీ రెగ్యులర్ చెకప్స్కి వచ్చారు. రెగ్యులర్ చెకప్ చేసుకొని ఈరోజు సార్కి ఈసీజీ నార్మలే ఉంది, షుగర్ కూడా కంట్రోల్లో ఉంది. సో సార్ మా మీద నమ్మకంతో వచ్చి మా మీద ఉన్నందుకు ధన్యవాదాలు సార్.